నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు రెండవ రోజు శ్రోతలను అలరించిన వీణ అవార్డ్స్ నాటకోత్సవాలు కూటమి ప్రభుత్వం తరపున ఇటీవల పదవులు పొందిన జొన్నాదుల మహేష్ కేసిన కోటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆశీస్సులతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా కేసిన కోటేశ్వరరావు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్గా జొన్నాదుల మహేష్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా స్థానిక బస్టాండ్ వద్ద గల రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయం వద్ద వారికి కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావు, కన్నగంటి మురళీకృష్ణ, 16వ వార్డు కౌన్సిలర్ దివి అనిత, తెలుగుదేశం టౌన్ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, మహేష్, నల్లపాటి రాము, రవీంద్ర, దుర్గా, కాకుమాను ఉపేంద్ర, కుర్రా శ్రీహరి, సుమంత్, చల్లగాలి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పురంధరేశ్వరి గారి కూటమి రాష్ట్రం ఎన్నడూ లేని విధంగా ఘన విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా మరి భావిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే తెనాలి నియోజకవర్గంలో ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, ఒకరు జొన్నాదుల మహేష్ గారు, ఒకరు కేసర కోటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా పార్టీకి అంకిత భావంతో చిత్తశుద్ధితో మరి పనిచేసేటువంటి వ్యక్తులు కనుక పార్టీ అధిష్టాన వర్గం కూడా గుర్తించి మరి స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎక్స్ మంత్రిగా పనిచేసేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు మంత్రి గారు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కానీ, వీరి అందరి యొక్క సహాయ సహకారాలతో మరి బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులిద్దరికీ మరి సివిల్ సప్లై కార్పొరేషన్లో కేటీఆర్ కోటేశ్వరరావు గారికి, చేనేత విభాగానికి చెందినటువంటి జొన్నాదుల మహేష్ గారికి ఇద్దరికి కూడా కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వటం అనేది మనందరం కూడా హర్షించదగ్గ విషయం. తెనాలి తెలుగుదేశం పార్టీలో పార్టీకి అంకితమై పనిచేసిన జొన్నాదుల మహేష్ గారికి, కేసన కోటేశ్వరరావు గారికి డైరెక్టర్ పదవులు రాష్ట్ర వ్యాప్తంగా రావటం చాలా ఆనందదాయం. వారు పార్టీకి ఎంత సేవ చేశారు అనేది అందరికీ తెలుసు. వారు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు ఎంపీపీగా చేసినప్పుడు కానీ, జొన్నాదుల మహేష్ గారు వైకుంఠపురం చైర్మన్గా చేసినప్పుడు కానీ వారు ఎంత మహబూతిగా ఆ పదవులు చేశారో మనందరికీ తెలుసు. వారు ఆ సమయస్ఫూర్తి కానీ ఆ పదవులకి ఉన్ని తెచ్చే దాంట్లో కానీ వారు చాలా గొప్పగా పనిచేశారు. ఇవే పదవులు కాదు, ఇంతకంటే ఉన్నతమైన పదవుల్లో ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం. సివిల్ సప్లైస్లో డైరెక్టర్గా కోటేశ్వరరావు గారికి, పద్మశాలి వెల్ఫేర్ సొసైటీలో డైరెక్టర్గా జొన్నాదుల మహేష్ గారికి డైరెక్టర్ పదవులు రావటం చాలా ఆనందదాయకం. తెనాలిలో పనిచేసే వాళ్ళను గుర్తించి మహేష్ గారికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీలో ఆయన డైరెక్టర్గా నియమించటం, రాష్ట్ర పౌర సరఫరాల విభాగంలో మన కేసన కోటేశ్వరరావు గారికి డైరెక్టర్గా ఇవ్వటం చాలా ఆనందించదగ్గ విషయం. దీనికోసం కష్టపడ్డ వారికి పదవులు రావడానికి కృషి చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో వీరిద్దరు కూడా ఇంతకన్నా మంచి ఉన్నతమైన పదవులు ఆస్వాదించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళిద్దరికి అండగా ఉంటూ ఈ రాష్ట్రానికి మేలు చేసే పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 6వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వారాహి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ప్రత్యంగిర దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మరి ఈ రోజున 6వ రోజు శ్రీ వాసవి అమ్మవారు శ్రీ వారాహి దేవిగా అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ప్రత్యంగిరాదేవిగా అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ప్రజలందరికీ కూడా అన్నపాద్యాలు ఏడోటు లేకుండా ఇక ఉన్నటువంటి సకల రోగాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి ప్రకృతి స్వరూపి అయినటువంటి వారాహిదేవిని అలాగే సర్వశక్తి సంహారిణి అయినటువంటిది ఆ యొక్క ప్రత్యంగిరాదేవిని యొక్క పూజించుకుంటూ మరి ప్రజలందరి కోసం కూడా ఈ యొక్క దేవాలయంలో అమ్మవారి అలంకారాలు దర్శనమిస్తూ ఉన్నారు. మరి తెనాలి పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. 6వ రోజు శ్రీ మహాదుర్గాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవాని నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. 6వ రోజు అమ్మవారిని శ్రీ సంతాన లక్ష్మీ దేవిగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు.
తెనాలి గంగానంపేట రజక్ చెరువు వద్ద వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు సంతాన లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసన నిలిచి కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమాలు, మంత్రపుష్పాది మంగళహారతి కార్యక్రమాలు జరుగును. సాయంత్రం 7 గంటలకు శ్రీకృష్ణ ఆంజనేయ భజనా సమాజం వారిచే హనుమాన్ చాలీసా కార్యక్రమం కూడా జరుగును. అదేవిధంగా రేపు అమ్మవారు మూలా నక్షత్రం, జన్మ నక్షత్రం, సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు అక్షరాభ్యాస కార్యక్రమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగును. కావున ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలలో భాగంగా 6వ రోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన అభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా ఈరోజు విశేషంగా అమ్మవారు మనకు ధనలక్ష్మి రూపంగా దర్శనమిచ్చారు కాబట్టి మరి ఈ రోజున విశేషంగా సాయి గురూజీ గారి చేతుల మీద ఉన్న అమ్మవారికి ధనంతో, అమ్మవారికి బిళ్ళలతో ఆ యొక్క అమ్మవారిని పూజించి ఆ యొక్క రూపాయి బిళ్ళలతో అమ్మవారి యొక్క ప్రసాదాన్ని బాబావారు ప్రతి ఒక్కరికి కూడా, భక్తులందరికీ కూడా ఆ నాణెములను ప్రసాదంగా అందజేస్తారు. భక్తులందరూ కూడా ఆ యొక్క నాణెములను ప్రసాదంగా స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ కటాక్షమును పొంది తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. అదేవిధంగా రేపు అమ్మవారిని బుధవారం సరస్వతీదేవిగా అమ్మవారిని అలంకరించడం జరుగుతున్నది. అదేవిధంగా పిల్లలకి పుస్తక పంపిణీ కార్యక్రమాలు కూడా గురూజీ గారి చేతుల మీదుగా నిర్వహించబడును. మరి విశేషంగా విజయదశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించడం, అదేవిధంగా ఆ రోజు మధ్యాహ్న కాలమున మహా అన్నదానం, వేలాది మంది భక్తులు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించబడును. ఇప్పుడు చిన్న విరామం.